మీరు అన్నట్టు కార్నర్ మీటింగ్స్ కావచ్చు, సభలు సమావేశాలు, ఈ ఏమంటారు రోడ్ షోస్ ఇవన్నీ జరిగినప్పుడు హ్యూజ్ పబ్లిక్ సార్. అసలు మన కళ్ళు ఎంత దూరం కనబడుతుందో, మన చూపు కళ్ళు ఎంత దూరం మేర చూస్తుందో అంత దూరం మేర పబ్లిక్ ఇరుక్కొని ఇసుకేస్తారాలనంత పబ్లిక్ వచ్చిండ్రు. వాళ్ళందరినీ మరి ఇదే నాయకులు సో పోలింగ్ స్టేషన్ వరకు ఎందుకు తీసుకురాలేకపోతుంది కదా. వచ్చిన వాళ్ళందరూ కూడా మహబూబ్ నగర్ నుంచి, కరీంనగర్ నుంచి, వరంగల్ నుంచి ఇక్కడ బతకనీకి వచ్చిన అడ్డా కూలీలు వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ. దాంట్లో ఎవడన్నా సొఫిస్టికేటెడ్ పైన్ బూషర్ట్ వేసుకొని మంచిగా టై బెల్ట్ పెట్టుకొని వచ్చిండ్రు జనాలల్లా? అందరూ అవే వేసుకొని వచ్చిండ్రు. జూబ్లీస్లో గంతమంది ఏడు నుంచి వస్తారు, గవాళ్ళు ఎందుకున్నారు? అందరూ ఉన్నారు జూబ్లీస్లో. అంటే 4 లక్షల మంది ఓటర్లు పైగానే ఉన్నారు కదా సార్. దాంట్లో మైనార్టీ బీసీ ఓట్లే కీలకమన్నారు. మైనార్టీలు 1,30,000 20,000 ఉన్నారు. మరి ఆ గుంపులో మైనార్టీలు ఎక్కువ కనబడతలేరు. వాటి గడ్డం టోపీ ఉన్నోడు పట్టుకొచ్చి కూర్చోబెడితేనే వాడు ఎవడో కనబడుతుండు. ఎందుకంటే మైనార్టీలకు రోజు గడవాలంటే వాడు మెకానిక్ ఏదో వాని పనులు వాడు చేసుకుంటాడు. బట్ నిన్న కొన్ని బూత్ల దగ్గర నేను చాలా వరకు చూసినాను సార్, మైనార్టీలు చాలా మంది ఈ పోలింగ్ లో పార్టిసిపేట్ చేసిరు, కానీ తెలుగు వాళ్ళే చాలా తక్కువగా పార్టిసిపేట్ చేసినట్టు అనిపించింది. మీరేమన్నా అబ్జర్వ్ చేసిరా? అదే నేను అనేది. ఇప్పుడు మన ఊర్లల్లో ఊరోళ్ళు ఎక్కువ పర్సంటేజ్ చేస్తాడు ఎట్లన్నానో, ఇక మైనార్టీ వాళ్ళకి కూడా అది ఎంఐఎం వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఒక అలవాటు చేసిన ప్రక్రియ ఉన్నది అన్నట్టు. ఇవాళ ఓట్లు ఉన్నాయి చలో అని దానికి ఒక ఎంజాయ్మెంట్, ఒక పండుగ లెక్క వచ్చేటోళ్ళు ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఎట్లున్నదంటే లెక్క ఓట్లు వేసేటోళ్ళు అందరు కూడా అన్ఎడ్యుకేటెడ్ లెక్క ఉన్నారు. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఎవడు కూడా ఓటు వేయడానికి వస్తలేడు. అసలు రివర్స్ ఉండాలి. చదువు రానోడు ఓటు విలువ తెలియక వాడే నాకేందని పోవాలి. కానీ చదువు వచ్చినోడు అరే ఇది చాలా బాధ్యతగానే రావాలి. తెలంగాణ ఉద్యమంలో కూడా నేను ఒకసారి కేసీఆర్ సార్ని కలిసినప్పుడు కూడా ఇదే అన్నా నేను. ఆయనతో నా మీటింగ్ జరిగినప్పుడు ఫస్ట్ మీటింగ్లో, సార్ ఎవరికైనా తెలంగాణ కావాలనో వానికి తెలుస్తలేదు తెలంగాణ ఎందుకు కావాలనో. వాడు వాటిగానే మీరు పార్టీ జెండా ఇస్తే జై తెలంగాణ అంటే జై తెలంగాణ అంటుండు. వానికి ఎందుకు తెలంగాణ కావాలనో తెలిసినప్పుడు వాడు దేనికైనా తెగిస్తాడు. కాబట్టే ఇంకెన్నాళ్ళు సినిమా తీస్తా అని చెప్పి ఆయనతో కలిసినప్పుడు నేను చెప్పిన పాయింట్, సినిమా ఎందుకు తీయాలనుకున్నా అనే పాయింట్ చెప్పిన. ఎవరికైతే తెలంగాణ అవసరమే లేదో, అంటే కడుపు నిండి మంచిగా కాంట్రాక్టులు చేసుకొని బాగా బలిచినోనికి తెలంగాణ అవసరమే లేదు, కానీ వాడు ముందు వరుసలో ఉండి తెలంగాణ కావాలంటుండు. ఎండింగ్లో ఏమర్థమైంది? అధికారం కోసం తెలంగాణ కావాలన్నారు, కానీ బతుకులు మార్చడానికి తెలంగాణ అని ప్రజలలో చైతన్యం వస్తే ఇంకో రకంగా ఉండేది తెలంగాణ. అట్లని నేను ఇట్లా అంటలేను, అధికారం కూడా అవసరమే కదా బతుకులు మార్చడానికి. అయితే తెలంగాణ ఉద్యమంలో రాజకీయ పార్టీలు కానీ ఉద్యమకారులు కానీ రాజకీయ ప్రాతినిధ్యం కూడా అవసరం ఉండే కాబట్టి వాళ్ళు చేసినారు, నేను దాన్ని విమర్శిస్తలేను. కానీ ప్రజలకు తెలంగాణ వాదం తెలంగాణ తనం ఎంత అవసరం అనేది తెలిసి ఉంటే ఇవాళ అన్ని డిపార్ట్మెంట్స్లలో కూడా తెలంగాణకు ప్రాతినిధ్యం ఉండేది. రాజకీయం వరకే పరిమితం అయిపోయింది. లేకుంటే ఒక రెవల్యూషన్ని అట్లనే కొనసాగించి తీసుకొని పోతే అన్ని డిపార్ట్మెంట్లలో తెలంగాణ తనం ఉండేది. ఇప్పుడు గద్దర్ అవార్డులు చూసినాం, ఆడ తెలంగాణ తనం ఉందా? ఇప్పుడు నా డిపార్ట్మెంట్ కాబట్టి నేను చెప్తున్నా. అట్లా ఏ డిపార్ట్మెంట్ చూసినా రాజకీయ ప్రాతినిధ్యం వచ్చినాక మిగతా వాటికి ఏం అవసరం అని రాజకీయ నాయకులే అన్నారు. జూబ్లీహిల్స్ లాంటి ఓట్ల కోసము ఆంధ్ర వాళ్ళు సెటిలర్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ ఎక్కడైతే తెలంగాణ వాదం కావాలనో ఆడ వాడుతున్నారు, కానీ చోట అవసరం లేదు కూడా అంటున్నారు. ఎన్టీఆర్ విగ్రహం ఆడ పెడతామని అనౌన్స్ చేస్తున్నారు. నేను అనేది అనౌన్స్ ఎందుకు పెట్టాలంటే పెట్టు, కానీ అట్లా అని ఇవన్నీ కూడా ఇదంతా కూడా రాజకీయ ప్రక్రియ కోసమే తెలంగాణ వాడుతున్నారు తప్పితే మన బతుకులు మార్చడానికి తెలంగాణ అనేది ఇంకా వాడలే.